దేవునికి స్తోత్రములు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య లేఖన భాగం 1వ అధ్యాయం యోహాను సువార్త 48వ వచనం. నీవు నన్ను ఎలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయన అడుగగా, యేసు పిలుపు నిన్ను పిలువకమునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను. అందరికీ వందనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ, ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతుల్లోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపయు సమాధానము మీకు విస్తరించునుగాక. దేవుని స్తోత్రం. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నిన్నంతా న్యూ ఇయర్ విషెస్తో వీళ్ళని పలకరించి, లేదా వీళ్ళకి విషెస్ తెలియజేసి ఫ్రూట్సో లేదా గిఫ్ట్సో అవి తీసుకొని బాగా అలసిపోయి ఉండొచ్చేమో. మనం ఇలా అనుకుంటాం, నూతన సంవత్సరం అనుకుంటాం, ఇలాగ రోజులు గడిచే కొద్దీ ఇంకొంతకాలానికి అప్పుడే అయిపోయిందా, లేదా అప్పుడే ఒక నెల అయిపోయిందా, ఒక వారం అయిపోయిందా, 10 రోజులు అయిపోయిందా. ఈ న్యూ ఇయర్ అంటున్న న్యూనెస్ పోగొట్టుకోబడుతుంది, తాజాదనం పోతుంది. 2021లో కూడా న్యూ ఇయర్ అంటున్నాం, తర్వాత తాజాదనం పోయింది. అందుకనే సూర్యుని కింద నూతనమైంది ఏది లేదు అని జ్ఞాని అయిన సొలొమోను ఎంత ఫిలాసఫికల్గా, ఎంత లాజికల్గా చెప్పాడు అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నూతనమైన సంగతులు లేవని కాదు, నూతనమైనవి ఉన్నాయి, నూతన అనుభవాలు ఉన్నాయి. నూతనమైన పురుషుడు లేకపోతే నవీన పురుషుడు లేకపోతే అనేటువంటి భావనలు కూడా బైబిల్లో, నూతన సృష్టి అనేటువంటి భావనలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో ఒక హేతువాది మరణించిన చోట, ఇదేంట్రా ఈ సందేశం వినేవాళ్ళు హేతువాదులు మరణించాలని వీళ్ళు కోరుకుంటున్నారా అంటే, నేను అలా ఉద్దేశంతో చెప్పలేదు. కానీ నతనయేలు యొక్క మరణాన్ని ఉద్దేశించి, నతనయేలు యొక్క శరీర సంబంధమైన ప్రశ్నల విషయములో ఆయనకు సంభవించబోయేటువంటి శిష్యత్వాన్ని ఆధారంగా చేసుకొని సంభవించేటువంటి ఒక డెత్ను గురించి లేదా మరణం గురించి మాట్లాడుకున్నాం. హేతువాది మరణించిన చోట ఆస్తికుని జననం జరుగుతుందని, ఆత్మీయ శిష్యుని జననం జరుగుతుందని, అంతేకాకుండా ఆత్మీయ దర్శకుని యొక్క జననం జరుగుతుందని మనం విన్నాం. దేవుని స్తోత్రం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, నిన్నటి నుంచి మా స్థానిక సంఘంలో 9 దినాల ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. ఈ ఉపవాస కూడికల్లో మీరు పాల్గొనాలి అని ఆశపడితే ప్రత్యక్షంగా వచ్చి పాల్గొనాల్సిందే, కానీ ఇది జూమ్ కాదు, ఆన్లైన్లో జరిగేటువంటి మీటింగ్ కాదు. అలాగని మా స్థానిక సంఘంలో ఏర్పాటు చేసే కూడికి బయట సంఘస్థులందరినీ పిలుచుకొని వాళ్ళని ఏదో లాక్కొని, లేకపోతే వాళ్ళని ఏదో షీప్ స్టీలింగ్ చేస్తున్నాం అనే ఆలోచన మీకు అవకాశం ఇవ్వదలుచుకోలేదు మేము. కాబట్టి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించండి, మేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. ఈ 9 రోజుల్లో ఉదయం సాయంత్రం ప్రార్థన జరుగుతున్నాయి. ఉదయం 10:30 నుంచి 1:30 వరకు, సాయంత్రం 6:45 నుంచి 9:15 వరకు జరిగేటువంటి ప్రార్థనలు. ఇక మధ్య సమయంలో ఫోన్లో, వాట్సాప్లో అక్కడెక్కడ కొంతమంది కోసం ప్రార్థన చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ దినాల్లో, ఈ నూతన సంవత్సరంలో ప్రభు కొరకు మనం జీవించాలి, ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేయాలి. ప్రభు మనల్ని ఎలా నడిపించబోతున్నాడో మనకు తెలియదు. సంవత్సరాలు గడుస్తున్నాయి. సంవత్సరములు జరుగుతుండగా నీవు నీ కార్యములు నూతన పరచుమని కీర్తనాకారుడు అడిగినట్లుగా, అంతేకాకుండా కోతకాలము గతించిపోయాను, గ్రీష్మకాలము గతించిపోయాను, అయినను మనము రక్షణ పొందకయే ఉన్నాము. ఏ వెలుగులకి ఈ ప్రస్థానాలు దేనికోసం, ఏ వెలుగుల కోసం, ఏ అంగుల కోసం, అసలు దేనికోసం ఇదంతా, ఈ సెలబ్రేషన్స్, ఈ వేడుకలు వాడుకలు? మనకన్నా అన్యజనుడే నయం అనిపిస్తుంది ఈ ఆచారాల్లో, వాటిల్లో. మనం ఓవర్గా చేసేస్తాం. రాను ఎక్కువ అధికంగా అవుతున్నాయి ఈ కార్యక్రమాలు. మెల్లగా మనం వీటన్నిటికీ దూరం అయిపోయి వాక్యము ప్రార్థన తప్ప వేరే బిజినెస్ లేని ఆత్మీయ స్థితిగతుల్లో మనం ముందుకు సాగాలి. అపోస్తల కార్యంలో 6వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడినట్టుగా, మేము
ప్రార్థన చేయుట ఎందును వాక్య పరిచర్య ఎందును ఎడతెగక ఉందము. 2 పనులు. వీ వుడ్ బీ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ది వర్డ్ అండ్ వీ వుడ్ బీ ఇన్ ప్రేయర్. ఇక మిగతా విషయాలు మీకు అందరికీ నమస్కారం. 7 మందిని ఏర్పాటు చేసుకోండి, వాళ్ళు చూసుకుంటారు. ఈ సర్వీసు సోషల్ సర్వీస్ మా వల్ల కాదు. గాడ్ హ్యాస్ నాట్ కాల్ ఫర్ అస్, కాల్ అస్ మీన్స్ అపోజల్స్. అపోస్తులమైన మమ్మల్ని, అపోస్తులైన వాళ్ళని గుర్తుపెట్టుకోండి. సోషల్ వర్క్ కోసం దేవుడు పిలవడం లేదు. కానీ ఈ రోజుల్లో అపోస్తులు అనబడిన వాళ్ళు సోషల్ వర్కే చేస్తున్నారు. అదేదో విచిత్రంగా ఉంటుంది. బైబిల్లో ఉన్నదానికన్నా వ్యతిరేకంగా ఉంటారు ఈ నేటి అపోస్తులు. చాలామంది ఎక్కడ చూసినా కానీ అపోస్తులు అనుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడికి పంపించబడ్డం, వాళ్ళ స్థానిక సంఘం వదిలిపెట్టి బయటికి పోరు, కానీ వాడి పేరు అపోస్తులుడు. ఎంత విచారకరం. అపోస్తులను వాళ్ళు బయటకు రావాలి, పంపబడాలి, వెళ్ళాలి. ఎక్కడి నుంచి తెలంగాణకి, తెలంగాణ నుంచి ఎక్కడికి, ఎక్కడి నుంచి మొత్తం తమిళనాడుకి, వేరే ఎక్కడికి పంపించబడకుండా వాళ్ళ స్థానిక సంఘంలో ఊగుతూ ఆరాధనలు చేసుకుంటూ, లేకపోతే కనిపెట్టు కూడికలో, లేకపోతే బైబిల్ స్టడీసో, రివైవల్ మీటింగ్స్ అన్ని పెట్టుకుంటూ ఉన్నారే కానీ వాళ్ళు బయటికి పంపబడకుండా అపోస్తులని పిలుచుకోవడం, ఆ పేరుకు తగిన విధంగా జీవించడం కాదు. సరే, అపోస్తుల యొక్క క్యారెక్టర్స్ ఉన్నాయి, వాటిలోకి మనం వెళ్ళలేదు. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 48వ వచనాన్ని, యోహాను సువార్త 1వ అధ్యాయంలోని చిట్ట చివరి ధ్యానం. తర్వాత మనం రేపటి నుంచి యోహాను సువార్త 2వ అధ్యాయపు ధ్యానాల్లోకి వెళ్దాం. ప్రభు కృపను బట్టి ఇప్పటివరకు 732 సందేశాలు యోహాను సువార్తలోని 21 అధ్యాయాల్లోంచి ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు. ఇంకొక 200 చిల్లర సందేశాలు మనం ముగించాల్సిన అవసరం ఉంది. తర్వాత మనం ఏదైనా వేరే పుస్తక ధ్యానంలోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. స్తోత్రం. యోహాను సువార్త 1వ అధ్యాయము 48వ వచనం. నన్ను నీవు ఎలాగు ఎరుగుదువని నతనేలు, నన్ను నీవు ఎలాగు ఎరుగుదువని నతనేలు ఆయనను అడుగుగా, యేసును అడగ్గా, యేసు పిలుపు నిన్ను పిలువక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. How would you know this about me? We have never met. I have been watching you before Philip invited you here. Earlier in the day you were enjoying the shade and fruit of the fig tree as I saw you then. ఇక్కడక మన తెలుగు బైబిల్లో లేని పదము, లేకపోతే యాడ్ చేసినటువంటి పదము, ట్రాన్స్లేటర్స్ యాడ్ చేసినటువంటి ఇన్సర్ట్ చేసిన పదం ఏంటంటే, earlier in the day you were enjoying the shade and the fruit of the fig tree. ఉదయాన్నే అనగా ప్రభాత సమయంలోనే చెట్టు కింద ఉండి చెట్టు యొక్క నీడను మరియు ఫలాన్ని అనుభవిస్తున్నావు నువ్వు. అప్పుడు చూసే నేను, వాస్తవమే చెట్టు కింద ఉంది, వాస్తవమే చెట్టు నీడలో ఉంది, వాస్తవమే చెట్టు యొక్క ఫలాన్ని భుజిస్తుంది, అనుభవిస్తుంది, వాస్తవం. ఇవన్నీ వాస్తవమే. యేసు ప్రభు ఖచ్చితంగా చెప్పాడు, నో దట్స్ రాంగ్, నేను అక్కడ లేను, నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావేమో అనే అవకాశం ఎగ్జాక్ట్గా సమయం చెప్పలేదు, కానీ ఇంచుమించు అప్రాక్సిమేట్ టైం ఎర్లియర్ ఇన్ ద మార్నింగ్, లేకపోతే ఉదయకాలపు సమయంనే, లేకపోతే నిన్నటి దినాన్నే అని యేసు ప్రభు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. శిష్యులలో జరిగేటువంటి కార్యాలు, లేకపోతే నతనీయేల్లో జరిగిన కార్యాలు. అతని క్వశ్చన్ చూడండి, నీవు నన్ను ఎలాగూ ఎరుగుదువు. సర్వజ్ఞాని అయిన దేవునిని ఒక విశ్వాసి, ఒక అవివేకి అయినటువంటి అనుచరుడు అడుగుతున్న ప్రశ్న, నీకెన్ని ఎడ తెలుసని. తన గదిలో కూర్చొని, తన ఆఫీస్ రూమ్లో కూర్చొని సీసీ కెమెరాలు పెట్టి ఏ క్లాసులో ఏం జరుగుతుందో తెలుసుకోగలిగిన ప్రిన్సిపాల్స్ ఉన్నారు, లేకపోతే ప్రధాన అధ్యాపకులు ఉన్నారు. పలాని క్లాసులో పలాని వాడు ఇలా చేస్తున్నాడు అని ఆయన సీసీ కెమెరాల ద్వారా, క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాస్ ద్వారా చూస్తున్నాడు. కానీ సీసీ కెమెరాల కన్నా శక్తివంతమైన చూపుతో గోడల కవతల ఏం జరుగుతుందో స్పష్టంగా చూడగలిగిన దేవుడు, గుండె లోతుల్లో ఏం జరుగుతుందో స్పష్టంగా చూడగలిగిన దేవుడు ఆఫీస్ రూమ్లో కూర్చున్న ప్రిన్సిపాల్ కన్నా గొప్పవాడు. ఎందుకు చెప్తున్నా అంటే, ఇవన్నీ నిన్ను చూస్తున్నాడు ఆయన. నతనీయేలు అప్పుడు శిష్యుడు కాలేదు,
శిష్యుడు కావడానికి ఒక్కరోజు ముందుగానే నతనేలు చూశాడు. శిష్యులను చూస్తున్నాడు, శిష్యులు అయిన తర్వాత చూస్తున్నాడు, శిష్యుడు కాకముందు కూడా చూస్తున్నాడు. నువ్వు శిష్యుడు అయినా శిష్యుడు కాకపోయినా, సేవకుడు అయినా సేవకుడు కాకపోయినా ఆయన నేను చూడగలడు, నేను చూస్తున్నాడు. చూడండి, ఇట్స్ అ సింపుల్. నువ్వు ఎవరైనా సరే ఆయన నిన్ను చూస్తాడు. హాగర్ అందుకని ఖచ్చితంగా చెప్పింది, ఒక ప్రత్యక్షత చెప్పింది, ఒక రెవల్యూషన్ చెప్పింది. చూచుచున్న దేవుడు నీవే. నా కష్టాన్ని నా హృదయంలో గుండెలో గూడు కట్టుకునే ఆ భారాన్ని చూడలేనట్టు నా యజమానుడైన అబ్రహాం ఉన్నాడు. ఆయన సొంత భార్య కాబట్టి ఆయన భార్యను సమర్థించవచ్చు. కానీ అదే సమయంలో నాకు ఆయన పురుషుడు కాదు, పిల్లల్ని పుట్టించలేడు, పిల్లల్ని అనుగ్రహించలేడు అని లోకము చేత ముద్ర వేయించుకున్నప్పుడు ఆ ముద్రను చెరిపివేసి తొలగించడానికి, లేకపోతే ఆ అవమానాన్ని తొలగించడానికి కారుకురాలైన వ్యక్తిని నన్ను ఏమాత్రం అర్థం చేసుకోకుండా హాగరు దగ్గరికి వెళ్ళమనగానే వెళ్ళిపోయాడు. కానీ హాగరు సమ్మతించింది. తన యజమానురాలి కోసం తనను తాను సమర్పించుకున్న స్త్రీ. గమనించాల్సిన విషయం. కానీ తన పరిస్థితులు ఏమి అబ్రహాం అర్థం చేసుకోలేదు. తనకన్నా చదువుకొని ఉండొచ్చు, విద్యావంతులై ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు. కానీ హాగరు అనేటువంటి దాసురాలి యొక్క మనసును అర్థం చేసుకోవడంలో విఫలమైన యజమానులు. ఈ రోజుల్లో దాసుల మనసులు, దాసురాళ్ళ మనసులను అర్థం చేసుకోవడంలో విఫలమైపోయేటువంటి యజమానులు బోల్డు మంది ఉన్నారు. కానీ మాలాంటి దాసురాళ్ళ యొక్క హృదయాన్ని చక్కగా ఎరిగినటువంటి పరమ యజమానుడు ప్రభు ఉన్నాడు. హీ నోస్ అవర్ హార్ట్స్ వెరీ క్లియర్లీ. శాంతి టీవీలో ఇంచుమించు 3వ సంవత్సరంలో ప్రవేశించి వాక్యం బోధిస్తున్నటువంటి నేను, నా ఇంటెన్షన్స్ ఏంటో చక్కగా ఎరిగిన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత వేదనగా ఇలాగా మీ ముందుకు వచ్చి ఉండి వాక్యం బోధిస్తున్నానని ఎరిగిన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు నన్ను ఎలాగూ ఎరుగుదు, ఇవన్నీ నాకు ఎలాగూ తెలియను అని అన్నాడు జకర్యా. అయ్యా మీరు చెప్తున్నారు ఏదో అది ఇది అంటున్నారు, కుమారుడు శిశువు అలా ఉంటాడు ఇలా ఉంటాడు, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, బట్ హౌ కెన్ ఐ నో? ఆదికాండం 15వ అధ్యాయంలో ఇవన్నీ నాకు ఎలాగూ తెలియను అని అడిగిన అబ్రహాము, నేను పురుషుణ్ణి ఎరుగని దాన్ని, పురుషునితో స్నేహం, పురుషునితో సంబంధాలు లేని వ్యక్తిని, నేను పవిత్రంగా జీవిస్తున్న వ్యక్తిని ఎలాగూ నేను తల్లినయ్యే అవకాశం ఉంది? ఇట్స్ ఇంపాసిబుల్, శాస్త్రీయంగా అసాధ్యం. ఈ రహస్యాన్ని తెలుసుకోవాలని, ఒక అద్భుతం యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలని జకర్యా, ఒక అసాధ్యమైన కార్యం యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలని మరియా, ఒక అనుభవాన్ని తెలుసుకోవాలని, అనగా స్వతంత్రించుకున్న అనుభవాన్ని తెలుసుకోవాలని, ఆ మర్మాన్ని తెలుసుకోవాలని తాపత్రయపడిన అబ్రహాము. వీళ్ళందరూ ఏమో తెలుసుకోవాలని తాపత్రయపడ్డారు. అలాగని దేవుడు తెలపలేదని తెలిపినాడు కూడా. నేను ఎలాగూ ఎరుగుదును, హౌ కెన్ ఐ నో? నేను ఎలాగూ చేయుదును అన్నట్టుగా గిదియోను మాట్లాడాడు. నువ్వు ఎలా ఎరుగుతావు? హౌ యు నో ఆల్ దీస్ థింగ్స్? నా గురించి కపటము లేనివాడని, నిజముగా ఇశ్రాయేలుడని, యేసు ప్రభు నోటులో నుంచి తన గురించి వచ్చిన మాటలు విని నతనీలు షాక్ అయిపోయాడు. నీ గురించి నా గురించి ప్రభు చెప్పే మాటలు విని మనం ఖచ్చితంగా షాక్ అయిపోతాం. మన గురించి చాలా చీప్గా మాట్లాడే దేవుడు కాదు, మన గురించి చాలా గొప్పగా మాట్లాడే దేవుడు. మన యొక్క గతాన్ని చూసి మాట్లాడే దేవుడు కాదు, మన యొక్క ప్రస్తుతాన్ని చూసి మాట్లాడే దేవుడు కాదు, కానీ మన భవిష్యత్తును చూసి మాట్లాడే దేవుడు. లోకమంతా యాకోబుని మోసగాడు అని అంటే, ఆయనను ఒక మహాప్రవక్తగా ఆదికాండం 49వ అధ్యాయంలో ఉన్నది యాకోబును చూడండి. ఆదికాండం 27లో 28లో లేకపోతే 30 తర్వాత అధ్యాయంలో ఉన్న యాకోబు లాంటి యాకోబు కాదు, పరిణతి చెందిన మెచ్యూర్డ్ అయినటువంటి యాకోబుని 49వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. వృద్ధుడైనప్పటికీ భౌతికంగా ముద్దొస్తాడు నాకు ఆ యాకోబు. అదేంటది ముద్దొస్తాడని? ఆయన భౌతికమైన సౌందర్యం చూసాను కాదు. యాకోబు అందగాడో కాదో మనం పక్కన పెట్టేద్దాం, కానీ అతను వాళ్ళని పిలవడం, కుమారులను పిలవడం, కుమారుల యొక్క భవిష్యత్తు తెలియజేయడం,
తన భవిష్యత్తే తనకు అంధకారంగా మారింది అనుకుంటున్నటువంటి యాకోబు కాదు. ఒకప్పుడు తన భవిష్యత్ అంధకారంగా మారకూడదు, మారబోతుంది అని పారిపోయిన యాకోబు కాదు. ఇప్పుడు మెచ్యూర్డ్ జేకబ్ని మనం చూస్తున్నాం, ఇజ్రాయెల్ని మనం చూస్తున్నాం. మన భవిష్యత్తును చూసేటువంటి దేవుడు. ఈ టీవీ ప్రోగ్రాములు ఇవన్నీ ఇలా ఉండవు, పరిణతి చెందుతాయి. ఈ ఛానల్స్ అయినా ఈ మినిస్ట్రీస్ అయినా ఎప్పుడు ఇదే స్థాయిలో ఉండవు. ఈ థియాలజీ ఇలాగే ఉండదు, ఇంకా మాడిఫైడ్గా స్పిరిచువలైజ్డ్గా తయారవుతుంది. సరే, మనం ఇప్పుడు వాటిలోకి వెళ్ళలేదు. శిష్యులలో లేకపోతే శిష్యునిలో నతనీయుల్లో దేవుడు జరిగించిన కార్యాలు ఏంటి? అర్జెంటుగా మీకు త్వరగా, మన సమయం లేదు కనుక 5 విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొట్టమొదటి విషయం, శిష్యుని విషయంలో, పరిశుద్ధుని విషయంలో, భక్తుని విషయంలో దేవుడు జరిగించేటువంటి కార్యాలు. 1, నిన్ను ఎరుగుతాడు ఆయన. హీ నోస్ యూ. నువ్వు ఆయన చేత ఎరుగబడతావు. 139వ కీర్తనలో 16వ వచనంలో స్తోత్రం స్తోత్రం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. You see all things. You saw me growing, changing in my mother's womb. Every detail of my life was already written in your books. You established the length of my life before I ever tasted the sweetness of it. దేవుని స్తోత్రం. You see all things. అన్నిటిని మనం చూడలేము. నా వెనకాల ప్రస్తుతం నేను ఇక్కడ నిలబడి వాక్యం పోతుంది, నా వెనకాల ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఏదో జరుగుతుందని కాదు, నా వెనకాల ఉన్నటి గోడ, ఆ స్క్రీన్, దాని అవతల ఉన్న గోడ, ఆ గోడకు అవతల ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఒకవేళ గోడకు అవతల ఉన్నటువంటి ఏదైనా ఇల్లు ఉందనుకుందాం, ఆ ఇంట్లో జరిగే విషయం నాకు తెలియదు. బట్ హీ సీస్ ఎవ్రీథింగ్, ఆల్ థింగ్స్. అంతేకాదు, యూ సా మీ గ్రోయింగ్ అండ్ చేంజింగ్ ఇన్ మై మదర్స్ హోమ్. నా తల్లి గర్భంలో ఉండగా పిండము పెరుగుతూ ఉండడం, రకరకాల మార్పులకు లోను కావడం, ఈయన చూస్తున్నాడు. ఆ మార్పులను కూడా ఆయన చూస్తున్నాడు. నీ ఎదుగుదలను చూస్తున్నాడు, నీ మార్పులను చూస్తున్నాడు, నీ ఆరంభాన్ని చూస్తున్నాడు, నీ అంతాన్ని చూస్తున్నాడు. చూడండి, ఆయన అద్భుతమైనటువంటి దృష్టి. దేవుని స్తోత్రం. 1, ఆయన తన వారిని ఎరుగుతాడు. ఒక మాట కూడా మనం ఈ సందర్భంగా మీకు గుర్తు చేయాలి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు మాట గలతీ సంఘస్థుల గురించి, లేకపోతే విశ్వాసుల గురించి, విశ్వాసులమైన మనం మునుపు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలాగున్నాము అనే తేడాలు చెప్తూ కొన్ని తేడాలు చెప్పాడు. వాటిలో ఒకే ఒక తేడా ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వాళ్ళు, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు. దేవుని స్తోత్రం. బట్ నౌ when you are just beginning to know the true God, actually he is showing how completely he knows you. How can you turn back to weak and worthless idols made by a man, icons of the spiritual, right? మనము దేవుని ఎరిగిన వారము. తర్వాత పాయింట్ ఇంపార్టెంట్, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడినవాడు. we were known to him. స్తోత్రం. మనం దేవుని చేత ఎరగబడిన వాళ్ళం. ఎరగబడేటువంటి అనుభవం. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. దేవుడు ఎరిగిన వాళ్ళని ఏం చేస్తాడు? ఎరిగిన వాళ్ళని అలాగా ఎరగడంతోనే దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో ఆగిపోవు. ఇట్స్ ఎ జస్ట్ బిగినింగ్. నోయింగ్ అనేది బిగినింగ్. అలా ఎరిగిన వాళ్ళు ఏం చేస్తాడు అని మనం కొద్దిగా ఆలోచిస్తే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో దేవుడు ఏం చేస్తాడంటే, 8వ అధ్యాయం 29వ వచనం చదువుతాను. స్తోత్రం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో, తన కుమారుడు, తన అద్వితీయ కుమారుడు, తన యేసు అనేటువంటి కుమారుడు అనేక మంది సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు, అనేక మంది సహోదరులు కనిష్ఠులు అవుతారు, ఆయన జ్యేష్ఠ అవుతాడు. He would be the first born and all would be the second born. లేకపోతే థర్డ్ బార్న్, ఇంకా ఏదైనా అనుకోండి. దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గల వారొకటకు వారిని ముందుగా నిర్ణయించను. దేవుని స్తోత్రం.
ఆయన చేత ఎరగబడ్డాం, ఆయన చేత నిర్ణయించబడ్డాం. దేవుని స్తోత్రం. నతనీయేలును దేవుడు ఎరిగాడు. ఎరగడం మాత్రమే కాదు, నువ్వు నన్ను ఎలా ఎరుగుతావు అని అడిగాడు ఆయన ప్రశ్న. అసలు ఇంకా కొద్దిగా ప్రశ్న డీప్గా అయితే, నీవు నన్ను ఎలా ఎందుకు నిర్ణయించుకున్నావు, అసలు నన్ను ఎందుకు పిలిచావు, వీళ్ళ నలుగురిని పిలిచావు, నన్ను ఎందుకు పిలిచావు, వీళ్ళు నలుగురు చాలు కదా నీ మినిస్ట్రీకి, నేనెందుకు, వై షుడ్ ఐ అని అడగలేదు. ఎరగడం మాత్రమే యేసు ప్రభు తెలుసు అనుకుంటున్నాడు. ఇంకా నెక్స్ట్ స్టెప్ నిర్ణయించబడ్డం. నిర్ణయించబడ్డం అనేది పెద్ద మిస్టరీ. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ప్రకారం జగత్తుకు పునాది వేయబడక ముందే నిర్ణయించబడ్డాడు. దేవుని స్తోత్రం. ప్రీ డెస్టినేషన్ ఆఫ్ గాడ్. దేవుడు నిన్ను నన్ను పుట్టక ముందే నన్ను ఎరిగి ఉన్నాడు, నిర్ణయించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనంలో, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను, ఎవరిని ముందుగా నిర్ణయించాడు వారిని పిలిచాను. ఎవరిని పిలిచాను ఏం చేశాడు? మూడో విషయం. ఒకటి ఎరగబడ్డం, రెండోది నిర్ణయించబడ్డం, మూడోది పిలువబడ్డం. బీయింగ్ కాల్డ్, వి వర్ కాల్డ్. మనల్ని పిలిచాడు. జగత్తుకు పునాది వేయబడక ముందే ఎరిగి, జగత్తుకు పునాది వేయబడక ముందే నిర్ణయించి, కానీ జగత్తుకు పునాది వేయబడక ముందే మనల్ని పిలవలేదు. మనము ఈ లోకానికి వచ్చిన తర్వాత, ఆయన సువార్తకు స్పందించిన తర్వాత మనల్ని పిలిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచించాలి మాట. ఆయన చేత పిలువబడ్డాం మనం. వి ఆర్ బీయింగ్ కాల్డ్ బై హిమ్. స్తోత్రం. నేను చదువుతున్నాను 29:30 ఇక్కడ కలిసి ఉన్నాయి. ఫ్రమ్ ద డిస్టెంట్ పాస్ట్ హిజ్ ఎటర్నల్ లవ్ రీచ్డ్ ఇన్ టు ద ఫ్యూచర్. యూ సీ హీ నో, ఇది ఈజీ అండ్ ఎక్స్పాండెడ్ వర్షన్ కాబట్టి ఏదో విధంగా ఉంది, అని మనం చదవడం లేదు. మూడో విషయం, అక్కడితో ఆగిపోలేదు. గాడ్స్ ప్రాసెస్, దైవికమైన విధానం అక్కడితో ఆగిపోలేదు. దేవుని యొక్క ప్రణాళిక అక్కడితో ఆగిపోలేదు. నెక్స్ట్ స్టెప్ ఆలోచిద్దాం. ఏం జరిగింది నెక్స్ట్? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనం. ఆయన నీతిమంతులుగా తీర్చాడు. బీయింగ్ జస్టిఫైడ్ బై హిమ్ ఆర్ జస్టిఫికేషన్ అక్కర్డ్ దేర్. స్తోత్రం. ఇప్పుడు అతన్ని చూడండి, ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతనిలో ఏ కపటం లేదు అని చెప్పాడంటే ఏమని అర్థం? దేవుని చేత నిర్దోషి అని ఎంచదగిన వాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. 32వ కీర్తనలో చెప్తాడు. అనగా మనం ఆలోచిస్తున్న మాటలు, స్టెప్స్ చూడండి. ఒకటి ఆయన ఏర్పరచుకున్నాడు, రెండోది నిర్ణయించుకున్నాడు, మూడోది పిలిచాడు, తర్వాత పిలిచిన వాడిని నీతిమంతుడుగా తీర్చాడు. అంతటితో అయిపోయాడా? దిస్ ఇస్ లాస్ట్? నో. ఇంకా తర్వాత ఏం జరిగింది అని ఆలోచిస్తే, జస్టిఫికేషన్ జరిగిన తర్వాత ఏం జరిగింది అని ఆలోచిస్తే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనం చివరి భాగంలో రాయబడింది, వారిని మహిమపరచెను. స్తోత్రం. వారిని మహిమపరచెను అనగా జస్టిఫికేషన్ జరిగింది, తర్వాత గ్లోరిఫికేషన్ జరిగింది. 73వ కీర్తన 24వ వచనంలో రాయబడింది, నీవు నీ ఆలోచన చేత నువ్వు నన్ను నడిపిస్తావు. స్తోత్రం. నీవు, దేవుడు తన ఆలోచన చేత తన భక్తుని నడిపిస్తాడు. దేవుని ఆలోచన అంటే దేవుని వాక్యం. దట్స్ ఎ కౌన్సిల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆలోచనలు ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం దాకా ఉన్నటువంటి ఈ ఆలోచనలతో, దేవుని వాక్యం చేత, లోగోస్ చేత, లేకపోతే రేమా చేత నీవు నీ ఆలోచన చేత నడిపిస్తావు, తర్వాత మహిమలో చేర్చుకుంటావు. ఇదే ఈ రోమా పత్రిక 8వ అధ్యాయం 30వ వచనంలో చెప్పండి అనుభవం. బైబిల్ పండితులు మరొక విషయాన్ని యాడ్ చేశారు. ఈ జస్టిఫికేషన్కి గ్లోరిఫికేషన్కి మధ్యలో శాంక్టిఫికేషన్ ఉందన్నారు. అనగా పరిశుద్ధపరచడం. ఎవరిని ముందుగా ఎరిగి ఉన్నాడో వాళ్ళని నిర్ణయించాడు, ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వాళ్ళని నీతిమంతులుగా తీర్చాడు, ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వాళ్ళని పరిశుద్ధపరిచాడు, ఎవరిని పరిశుద్ధపరిచాడో వారిని మహిమపరిచాడు. ఎన్ని పనులు చేశాడు దేవుడు! ఇవేనా? ఇంకేం చేయడా దేవుడు? ఆశీర్వదించడా మనల్ని భౌతికంగా? ఎన్నో బోర్డు ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నట్టుగా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకిచ్చాడు. ఈ నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఇల్లు రాలేదు, ఇల్లు కట్టుకోలేకపోయాం, కూతురు పెళ్లి చేయలేకపోయాం, ఉద్యోగం రాలేదు,
సరైన జీతం పెరగలేదని మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ భౌతికమైన ఆశీర్వాదాల కొరకే తాపత్రయపడాల్సిన అవసరం లేదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎన్ని అనుగ్రహించబడ్డాయి చూడండి. భౌతికమైన ఆశీర్వాదాలు మంచిదే, కారు ఉంటే మంచిదే, బైక్ ఉంటే మంచిదే, ఇల్లుంటే మంచిదే, కూతురు పెళ్ళి అయితే మంచిదే, ఉద్యోగం వస్తే మంచిదే. కానీ వీటికి అతీతంగా ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన దీవెనలు, ఈ భౌతికమైన దీవెనలు లేవి నేను పరలోక రాజ్యానికి తీసుకోబోవు, కానీ ఆత్మ సంబంధమైన దీవెనలు నేను పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాయి. ఎవరికి కావాలి ఈరోజు ఆత్మ సంబంధమైన దీవెన? డబ్బులు కావాలా? కృప కావాలంటే మాకెందుకండి కృప? మాకు డబ్బులు కావాలంటారు. కృప కరెన్సీ కావాలంటే కరెన్సీ, వీ వాంట్ కరెన్సీ, వీ డోంట్ వాంట్ గ్రేస్. ఎందుకండి గ్రేస్ దేనికండి? తింటామా గ్రేస్ని ఏమైనా తాగుతామా? నో, వీ వాంట్ ఓన్లీ మనీ అన్న విధంగా ఆలోచించే ప్రజలు లేకపోలేదు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. నతానియేలు ఆయన చేత ఎరగబడ్డాడు, నతానియేలు ఆయన చేత నిర్ణయించబడ్డాడు, నతానియేలు ఆయన చేత పిలువబడ్డాడు, నతానియేలు ఆయన చేత నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. లాస్ట్ స్టెప్ జరగలేదు, అప్పటికి జరగలేదు, కానీ జరగబోతుంది, జరిగింది. అతన్ని మహిమపరచాడు, మహిమలో దాచాడు, మహిమలో ఉంచాడు. హే ప్రమోటెడ్ టు గ్లోరీ అంటారు చూసారా? అనగా మహిమలోకి ప్రవేశించాడు. దేవుని స్తోత్రం. హనోకు దేవునితో నడిచి దేవునితో వెళ్ళిపోయినట్లుగా మహిమలో ప్రవేశించే అనుభవం. అంటే చచ్చిపోయే అనుభవం అని కాదు ఎప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దయచేసి తలొంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీతిమంతుడా, మా రాజా, మా దేవ, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మాకు ఇచ్చిన మంచి దినము కొరకే మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడేందుకు మీకు వందనం చేస్తున్నాం. మీ మెల్లని చల్లని స్వరాన్ని మీరు మాకు వినిపించినందుకు మీకు వందనం చేస్తున్నాం. నన్ను ఎరుగుదువా అని నతానియేలు అడిగాడు. ఆయన్ని ఎరగడం మాత్రమే కాదు, ఆయన్ని నువ్వు నిర్ణయించుకున్నావనే సంగతి, ఆయన నువ్వు పిలుచుకున్నావనే సంగతి, ఆయన నీతిమంతుడుగా తీర్చావనే సంగతి, ఆయన మహిమపరిచావనే సంగతి ఆయనకి తెలియని విధంగా ఉంది. మేము అనేక విషయాలు తెలియకుండా ఉన్నాం. ఆత్మ సంబంధమైన విషయాలు అనేకము తెలుసుకొని మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ముందుకు సాగుతూ సాయం చేయమని సకల ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.